హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖాజా బ్లాగ్స్. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్కి రావడం జరిగింది. ఖమ్మం మిర్చి మార్కెట్ చూడండి, మొత్తం సెలవులు ఇవ్వటం వల్ల మొత్తం నిర్మానుష్యంగా అయితే ఉంది. ఒక్కళ్ళు కూడా లేరు అనమాట, ఎవరు కూడా లేరు ఇక్కడ. చూడండి, కంప్లీట్ నిర్మానుష్యంగా ఉంది. ఏదో కొద్దిమంది పక్కన ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. కొంతమంది ఇక్కడ పనిచేసే వాళ్ళు వచ్చి గేట్ దగ్గర కూర్చోవడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా కలకలలాడుతున్నటువంటి మన ఖమ్మం మిర్చి మార్కెట్ ఈ సెలవుల కారణంగా, అంటే ప్రతి సంవత్సరం ఎండాకాలంలో సెలవులు అయితే ఉంటాయి. సో అదేవిధంగా ఈసారి కూడా ఎండాకాలం సెలవులు అయితే ప్రకటించడం జరిగింది. ఈ ఎండాకాలం సెలవులు అంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల వేడిని తట్టుకోలేక ఆ మిర్చి యొక్క ఘాటు మరీ దారుణంగా ఉంటుంది. అదేవిధంగా ఎంత ఘాట్లో మళ్ళీ హమాలీలు కానివ్వండి, వీళ్ళు వర్కర్లు, కొనుగోలుదారులు ఎవరైతే ఉంటారో ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మన ఖమ్మం మిర్చి మార్కెట్కి అయితే సెలవు అనేది ప్రకటించడం జరుగుతుంది. అదే కారణంగా మళ్ళీ ఈ సంవత్సరం కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, రైతు ఫ్యామిలీ ఎంతో అద్భుతంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, మరి అయితే ప్రస్తుతం అయితే మన ఖమ్మం మిర్చి మార్కెట్లో జరిగినటువంటి జెండా పాట చూసుకున్నట్లయితే కొత్త మిర్చి యొక్క జెండా పాట అయితే ఒక రికార్డు స్థాయిలో ముగిసిందని చెప్పుకోవచ్చు. మనకు ఎంత లేదన్నా కూడా 22,000 వరకు దాదాపు దగ్గరికి రావడం అయితే జరిగింది. అంతేగాని తగ్గడం అయితే జరగలేదు. సో ఇంకోటి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఖమ్మం మిర్చి మార్కెట్ యొక్క గొప్పతనం ఏంటంటే ప్రతిసారి కూడా మన పక్కన ఉన్నటువంటి వరంగల్ మిర్చి మార్కెట్ కన్నా కూడా, అదేవిధంగా మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి గుంటూరు మిర్చి మార్కెట్లో కన్నా కూడా మన ఖమ్మం మిర్చి మార్కెట్ ఎప్పుడూ కూడా ₹1 ముందంజలోనే ఉంటుందన్నమాట. అయితే ఎప్పుడో ఒక్కసారి తప్పనిసరి ఎప్పుడో ఒకసారి మాత్రం ఒక్కొక్కసారి ₹1 తక్కువగా పలుకుతుంది. అది సహజం అన్నమాట. ఇప్పుడు ఒక ఆటలో గెలుపు ఓటమి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఎప్పుడు కూడా ముందుండే మన ఖమ్మం మిర్చి మార్కెట్ ఎప్పుడో ఒకసారి, అంటే చాలా తక్కువ శాతంగా ₹1 తక్కువగా చూపించే కొన్ని రోజులు ఉన్నాయి. అవి అయితే మామూలుగా 1-2 చెప్పుకోవచ్చు. కానీ ఎప్పుడు కూడా ముందంజలో ఉన్నదైతే ఎప్పుడు కూడా మనం ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. అది మనకు అందరికి తెలిసిన విషయం. అందుకనే కాబట్టి మనం మహబాద్ డిస్టిక్ నుండి కానివ్వండి, ఇటు నల్గొండ డిస్టిక్ నుండి కానివ్వండి, ఎటు చూసినా కూడా మిర్చి అక్కడ పండించినటువంటి మిర్చి కానివ్వండి, ఎటువంటి రకాలైనా కూడా మన ఖమ్మం మిర్చి మార్కెట్కి అయితే తీసుకురావడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఎటువంటి రకమైనా సరే మన ఖమ్మం మిర్చి మార్కెట్లో మూవ్ అవుతుందంటే కొనుగోలు అనేది నడుస్తుందన్నమాట. చాలా రకాలు ఉంటాయి. తేజాలో ఉన్నాయి, తర్వాత టమాటా మిర్చి కానీ చాలా రకాలు, చాలా హైబ్రిడ్ కానీ చాలా రకాలు అయితే ఏదైతే ఉన్నాయో మిర్చి రకాలు, ఎక్కువ లావు శాతం మిర్చి కానివ్వండి, అట్లాంటి ఏదైతే ఉన్నా కూడా మన ఖమ్మం మిర్చి మార్కెట్లో ఎటువంటి కూడా స్టాక్ అనేది ఉండదు. వెంటనే మూవ్ అవుతుంది కనుక, అంటే కొనుగోలు అవుతుంది కనుక వెంటనే మన ఖమ్మం మిర్చి మార్కెట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మన దగ్గరికి అయితే తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి నమ్మకం, మన ఖమ్మం మిర్చి మార్కెట్ అంటే ఒక నమ్మకం. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కలగదు, ఏదైనా సరే వెంటనే కొనసాగుతుంది. కొనుగోలు కానివ్వండి, అమ్మకాలు కానివ్వండి, ఏదైనా కరెక్ట్గా వెళ్ళిపోతుంది అనే ఒక గట్టి నమ్మకంతో వాళ్ళు మన దగ్గరికి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళు ఏదో మామూలుగా పడేసినట్టయితే రాళ్ళు అయితే కావు. ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకు ఈ హమాలి వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒక్కొక్క రాయి ఒక్కొక్క వజ్రం లాంటిది వీళ్ళకి. ఎందుకంటే ఒక బస్తాలు ఈ విధంగా నిల్చోబెట్టాలనుకున్నట్లయితే వీటికి సపోర్ట్గా ఉండేటువంటి ఈ రాళ్ళు అనమాట. ఒక బస్తా నిలబెట్టాలంటే ఈ రాయి కంపల్సరీ అవసరం. సో ఈ రాళ్ళను కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు వీళ్ళు. ఎక్కడ చూసినా కూడా ఒక కుప్పలాగా ఏర్పాటు చేసుకుంటారు.
అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే బస్తా నిలబడాలి కదా షాంపిల్కి. సో ఇక మళ్ళీ త్వరలో అంటే ఎప్పుడు అనేది మనకు ఏసీ మిర్చి మార్కెట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే నెక్స్ట్ స్టార్ట్ అయ్యేది ఏసీ మిర్చి మార్కెట్. అయితే ఏసీ మిర్చి మార్కెట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి చిన్న సందేహం ఉండొచ్చు మీకు. అయితే ఏసీ మిర్చి మార్కెట్ వచ్చే నెల జూన్ 5వ తారీఖు నుండి స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇప్పటి నుండి కొత్త మిర్చి మొత్తం ముగిసింది కాబట్టి మళ్ళీ ఏసీ మిర్చి స్టార్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మంచి రేట్ రావాలని కోరుకుందాం. ఏసీ మిర్చి కూడా ఈసారి మంచి రికార్డు స్థాయిలో రేట్ రావాలని, ప్రతి ఒక్క రైతు మిత్రులకి మంచి జరగాలని, మంచి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు మొత్తం తొలగిపోవాలని ఈ రేటుతో ఈసారి మళ్ళీ ఖమ్మం మిర్చి మార్కెట్ రికార్డు స్థాయి, రెండోసారి రికార్డు స్థాయి కూడా కొట్టాలని ఈ సంవత్సరం కూడా మనందరం కోరుకుందాం. ఫ్రెండ్స్, మీ అందరికి చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. కొత్త మిర్చి యొక్క జెండా పాట వచ్చే నెల 5వ తారీఖు నుండి మొదలవుతుంది. అది ఉదయం 7:30కి, ప్రతిరోజు ఉదయం 7:30కి అయితే నడుస్తుంది. మొన్నటి దాకా కొత్త మిర్చి అయిపోతే కొత్త మిర్చి కూడా జెండా పాట 7:30కి నడిచింది, మీ అందరికి తెలిసిన విషయమే. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్క రైతు మిత్రులకి షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.